యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. గతంలో మాదిరిగానే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం హీట్ వేవ్ అంటే ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల కలెక్టర్ గారు ఈ హీట్ వేవ్ సంబంధించి తగు చర్యలు తీసుకోమని మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశానుసారం మేము పలు కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం మేము ఏర్పాటు చేయడమైంది. ఇందులో భాగంగా మేము బస్టాండ్ వద్ద ఒకటి ఏర్పాటు చేశాము, తర్వాత పాతగుట్ట పోయే రోడ్లో ఒకటి ఏర్పాటు చేశాము. అదేవిధంగా పాదాల దగ్గర ఏర్పాటు చేయడం కోసం ఒక స్థలాన్ని మేము చూసాము. అది కూడా మేము మామూలుగా ప్రజలకి ఎక్కువ మంది ఆడికి దర్శనానికి వస్తారు కాబట్టి దాని తదనుగుణంగా ఎక్కువ పెద్ద షెడ్ వేసి ఎక్కువ కుండలు పెట్టి వాళ్ళకి వాటర్ సప్లై చేయాలనే ఉద్దేశంతో అది ఏర్పాటు చేయడమైంది. ఇది ఇక్కడ రెండు పెట్టిన వాటిని ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. అది కాస్త కొద్దిగా పెద్ద నిర్మాణం కావడం వల్ల లేట్ అయింది. అయితే ఇది గతంలో మేము బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఈ ప్లేసు అంటే ఒక సైడ్ మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అని ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల మేము అక్కడ ఏర్పాటు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఈలోపు మన దేవస్థానం నుంచి మనకు 17/4/2026 ఒక నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది. ఇట్లా షెడ్ నిర్మాణం చేస్తున్నారని. అయితే మేము ఓవరాల్గా వాళ్ళకి చెప్పాము, వైటీడీఏ వాళ్ళకి, ఇది తాత్కాలికంగా మనం చలివేంద్రం కోసం ప్రజలకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అయితే ఇది మీరు రిటర్న్ పూర్వకంగా ఇవ్వమని